ఈ రోజైతే బ్రోకలీతో అయితే స్టార్ట్ చేసేద్దాము కూర అయితే. ఈ బ్రోకలీని అయితే చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది మీడియం సైజ్ అన్నా పర్వాలేదు, ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళే కట్ చేసుకోవచ్చు. మేమైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. కాళ్ళు అయితే తీసి పక్కన పెట్టేసాము. చాలా మంది అయితే కాళ్ళు కూడా వండేస్తారు, ఎవరిష్టాలు వాళ్ళే. మేమైతే వండట్లేదండి. ఈ బ్రోకలీని అయితే చిన్న చిన్నగా ముక్కలకు కట్ చేసుకొని, చూడండి బ్రోకలీ అయితే ఎలా ఉందో. మేమైతే 1 kg తీసుకున్నామండి. ఈ బ్రోకలీని చిన్న చిన్ని ముక్కలుగా చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. వాటర్ అయితే హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయిన వాటర్లో ఈ బ్రోకలీ ముక్కలను అయితే వేసుకొని ఒక 10 minutes అలా వదిలిపెట్టాలి. ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగలోపులో మనమైతే ముందు హాట్ వాటర్లో బ్రోకలీని అయితే వేసేసుకున్నాం కదండి, అవైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల ఈ బ్రోకలీ ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా అవుతాయండి, త్వరగా కుక్ అవుతాయి. ఇదేనండి దీని సీక్రెట్. వీటన్నిటిని అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగినాయి, అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలి మొత్తం. లైట్గా వేగిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా మన కూరకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీలోని ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుతూనే ఉండాలి. ఆయిల్ అయితే పైకి వస్తుందండి, వచ్చేసింది కూడా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బ్రోకలీ ముక్కలు అయితే వేసేసుకుందాము. మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంతకు ముందు చేసినప్పుడు ఆయిల్ అయితే పైకి రావాలి, ఇప్పుడైతే వాటర్ రివర్స్లోనండి. వాటర్ అయితే పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ వాటర్ అయితే పైకి వచ్చేసాయండి కూరలోనైతే. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల కూర అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది కూరకి. హై ఫ్లేమ్లో మాత్రం బాగా కుక్ చేయాలి ఈ కూర అనేది. వాటర్ మొత్తం వింకిపోవాలి. ఇందాకలేమో వాటర్ రావాలి, ఇప్పుడేమో వింకిపోవాలి. చూడండి ఎలాగొచ్చిందో. ఇంతేనండి, చాలా సింపుల్గా బ్రోకలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చూడండి, సింపుల్గా అయితే అయిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.